జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలం తిందురు. సామెతలు 18:21. విశ్వాసంతో నీవు మాట్లాడాలి, విశ్వాసంతో నీవు పలకాలి. నీవు సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పుడు అపజయాన్ని గురించి, ఓటమిని గురించి మాట్లాడకూడదు. దేవుడు నీకు విజయాన్ని ప్రకటించే అధికారం ఇచ్చాడు. నీ మాటలకు నీ పరిస్థితులను మార్చే శక్తి ఉంది. నీ మాటలు దేవుని వాక్యంతో సంధించబడాలి. మరణకరమైన పరిస్థితులకు జీవాన్నిచ్చే మాటలు. నీ జీవిత గమ్యాన్ని నిర్దేశించే శక్తి నీ నాలుకకు ఉంది. నాకు మంచి ఏది జరగదని నెగిటివ్గా మాట్లాడకూడదు. నీవు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత కలిగి ఉన్నదని పలకాలి. నీవు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున నా అవసరతలన్నీ తీర్చునని పలకాలి. నిరీక్షణ లేని వారికి నిరీక్షణ ఇచ్చే మాటలు. ఓడిపోయిన నీ పరిస్థితులకు విజయాన్ని చేకూర్చే మాటలు. పాజిటివ్గా నువ్వు మాట్లాడినప్పుడు నీ మాటలలో శక్తి ఉంది. వ్యర్థమైన మాటలలో ప్రమాదం ఉంది. ఇది మీరు నమ్మినట్లయితే ఎస్ ఆమెన్ అని చెప్పండి. ఎస్ ఆమెన్ అని పలకండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.